Hello everyone, welcome back to my channel. So today I'm going to teach you about OSI reference model in computer network subject. ఇది డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌లో ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలంటే 10 మార్క్స్‌కి అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే 5 మార్క్స్ కూడా అడగొచ్చు. ఎందుకంటే ఇందులో లేయర్స్ అనేవి మనకు 7 లేయర్స్ అని ఉంటాయి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్‌లో. దాంట్లో ఒక లేయర్ గురించి ఇచ్చి బ్రీఫ్‌గా చెప్పమని అనడం గాని, సపోజ్ ఇప్పుడు ఫిజికల్ లేయర్ ఉన్నది. దాని గురించి ఇచ్చి సెపరేట్‌గా 5 మార్క్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ ఫిజికల్ లేయర్ అని ఇవ్వచ్చు. అలా 5 మార్క్స్‌లో అయినా ఇవ్వచ్చు, 10 మార్క్స్‌లో అయినా ఇవ్వచ్చు కాబట్టి మనం ఒక్కసారి 10 మార్క్స్‌లో కవర్ చేసుకుంటే మనకి 5 మార్క్స్‌లో కూడా కవర్ అయిపోద్ది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అది ఈరోజు నేను చెప్పబోతున్నా. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హియర్ ఐ హావ్ ప్రొవైడెడ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఓఎస్సీ రిఫరెన్స్ మోడల్. ఇప్పుడు నేను చెప్తున్నా దాని గురించి. ఓఎస్సీ రిఫరెన్స్ మోడల్ అంటే మోడల్ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. అంటే ఓఎస్సీ రిఫరెన్స్ ఓఎస్ఐ దానికి ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి 7 లేయర్స్ అని ఉంటాయి. ఓఎస్సీ రిఫరెన్స్ మోడల్‌లో 7 లేయర్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ లేయర్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ప్రతి లేయర్ మనకి ఇందులో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ ప్రతి లేయరు దాని బిలో ఉన్న లేయర్‌తోని, అలాగే దాని అబోవ్ ఉన్న లేయర్‌తోని కమ్యూనికేట్ చేసుకుంటదనమాట. అండ్ అలాగే అసలు మెయిన్ గోల్ ఓఎస్ఏ మోడల్ డిజైన్ చేయడానికి మెయిన్ గోల్ ఏంటంటే, ఇది డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యన అండ్ అలాగే టెక్నాలజీస్ మధ్యన ఇంటరోపరబిలిటీని ఫెసిలిటేట్ చేస్తదనమాట. అందుకోసం ఇది హ్మ్. అసలు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఐ హావ్ చెప్పాను కదా! మీకు ఆల్రెడీ 7 లేయర్స్ ఉన్నాయి ఓఎస్ఐ మోడల్‌లో అని ఇవే. ఫస్ట్ లేయర్ ఏంటంటే మనకి బాటమ్ నుంచి టాప్‌కి చూసుకోవాలనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ఫిజికల్ లేయర్. సెకండ్ లేయర్ డేటా లింక్ లేయర్. థర్డ్ లేయర్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. ఫోర్త్ లేయర్ ఇస్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ఫిఫ్త్ లేయర్ ఇస్ సెషన్ లేయర్. సిక్స్త్ లేయర్ ఇస్ ప్రెజెంటేషన్ లేయర్. అండ్ సెవెంత్ లేయర్ ఈస్ అప్లికేషన్ లేయర్. మనకి డేటా అక్కడ ఏమి ఇచ్చానంటే నేను డేటా ఎలా స్టోర్ చేసుకుంటదనే దాన్ని బట్టి నేను ఇచ్చాను అలాగా. ఫస్ట్ అంతే. ఫస్ట్ 3 లేయర్స్ అనేవి మనకి మీడియా లేయర్స్. నెక్స్ట్ ఉన్న 4 లేయర్స్ హోస్ట్ లేయర్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక్కొక్క లేయర్ గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పబోతున్నా. ఫిజికల్ లేయర్. ఫస్ట్ లేయర్ అన్నమాట ఇది. ఫిజికల్ లేయర్ ఏంటంటే ఈ ఫిజికల్ లేయర్ డీల్స్ విత్ ఫిజికల్ కనెక్షన్స్ బిట్వీన్ డివైసెస్. డివైసెస్‌కి మధ్యన ఫిజికల్ కనెక్షన్స్ అనేవి ఇది డీల్ చేస్తదనమాట దాంతో. అంటే ఫిజికల్ కనెక్షన్స్‌ని పెట్టి మనకి డేటాని ట్రాన్స్‌మిట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఫిజికల్ కనెక్షన్స్‌కి డీల్ చేస్తది వాటితో ఇవి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ రా బైనరీ డేటా ఓవర్ ఎ ఫిజికల్ మీడియం సచ్ యాస్ కాపర్ కేబుల్, ఫైబర్ ఆప్టిక్స్ అంటే కాపర్ కేబుల్స్‌ని యూజ్ చేసి కానీ, లేకపోతే ఫైబర్ ఆప్టిక్స్‌ని యూజ్ చేసి కానీ, వీటిని యూజ్ చేసి మనకి రా బైనరీ డేటా అనేది ట్రాన్స్‌మిట్ చేస్తదంట. ఫిజికల్ లేయర్ అనేది. రా బైనరీ డేటా ఎలా ట్రాన్స్‌మిట్ చేస్తది? ఈ కాపర్ కేబుల్స్ అవన్నీ యూజ్ చేసి మనకి రా బైనరీ డేటా అనేది ట్రాన్స్‌మిట్ చేస్తది. అది ఫిజికల్ లేయర్ గురించి. నెక్స్ట్ డేటా లింక్ లేయర్. ఇది లేయర్ 2. Data link layer is responsible for reliable transmission of data between connected nodes. ఏవైతే కనెక్టెడ్ నోడ్స్ ఉన్నాయో వాటికి ఒక రిలయబుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటాని చేయడానికే ఇది రెస్పాన్సిబుల్ అంట మెయిన్‌గా. అంటే ఒక ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటాకి రెస్పాన్సిబుల్. ఒక కనెక్టెడ్ నోడ్స్ ఉన్నాయో వాటికి డేటాని ట్రాన్స్మిట్ చేయడమే దీని రెస్పాన్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ ఇట్ బ్రేక్స్ ద డేటా ఇంటూ ఫ్రేమ్స్ అండ్ యాడ్స్ ఫ్రేమింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ హ్యాండిల్స్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఇది డేటా ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్స్ కింద బ్రేక్ చేస్తదనమాట. ఫ్రేమ్స్ కింద బ్రేక్ చేసి వాటికి ఫ్రేమింగ్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసి అలాగే ఇదేం చేస్తదంటే దీంట్లో ఏదైతే డేటా ఇది ఫ్రేమ్స్ కింద బ్రేక్ చేసిందో అందులో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా ఎర్రర్స్‌ని డిటెక్ట్ చేసేది ఏమైనా ఉందా? అని చూసుకుంటది. ఎర్రర్స్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి అప్పుడు తర్వాతనే ఇది నెట్వర్క్ లేయర్. థర్డ్ లేయర్ దాని అబోవ్ లేయర్ ఏదైతే ఉందో దానికి మాత్రం అప్పుడు ట్రాన్స్‌మిట్ చేస్తదనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈథర్‌నెట్, వైఫై. నెక్స్ట్ లేయర్ వచ్చేసి లేయర్ 3. అదే నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్, అడ్రెసింగ్, రూటింగ్ అండ్ ఫార్వర్డింగ్ ద డేటా. నెట్వర్క్ లేయర్ అనేది దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఒక డేటాని మేనేజ్ చేయడానికి అండ్ అలాగే అడ్రెస్ చేయడానికి, రూటింగ్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి ఈ నెట్వర్క్ లేయర్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. ఏవైతే డిఫరెంట్ నెట్వర్క్స్‌లో డివైస్ ఉన్నాయో వాటికి. అండ్ అలాగే ఎగ్జాంపుల్ ఏంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ లేయర్ 4 అంటే ట్రాన్స్‌పోర్ట్ లేయర్.
So the transport layer ensures that end-to-end communications, providing error recovery, flow control, and retransmission of lost data. ఇది ఏం చేస్తదంటే అసలు ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఏం చేస్తదంటే ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్‌ని ప్రొవైడ్ చేస్తది మనకి. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మనకి కమ్యూనికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. అండ్ అలాగే ఎర్రర్ రికవరీ కూడా చేస్తది. ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని రికవర్ కూడా చేసి అప్పుడు మన డేటా అనేది సెండ్ చేయడం అనేది జరుగుతది. తర్వాత ఫ్లో కంట్రోల్ అండ్ రీట్రాన్స్‌మిషన్ ఆఫ్ డేటా. మనకు ఒకేసారి డేటా అనేది వస్తున్నప్పుడు అది ఫ్లోని కంట్రోల్ చేయడం కూడా జరుగుతదనమాట. డేటా ఒకేసారి వచ్చేస్తున్నప్పుడు మొత్తం ఆ ఫ్లో ఆఫ్ డేటాని కంట్రోల్ చేస్తది. అలాగే ఏదైతే డేటా లాస్ట్ అయిపోయిందో, అంటే అదెళ్ళకుండా అలా లాస్ట్ అయిపోయిందో, ఆ డేటాని రీట్రాన్స్‌మిట్ కూడా చేస్తదంట ట్రాన్స్‌పోర్ట్ లేయర్. అండ్ అలాగొచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి టీసీపీ ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూడీపీ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఒకవేళ దీని గురించి చెప్పాలంటే నేను ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్తాను టీసీపీ అండ్ యూడీపీ గురించి సింపుల్‌గా. సో, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్స్ ఇఫ్ యూ వాంట్ ఇట్. అండ్ నెక్స్ట్ విత్ లేయర్ 5 అంటే సెషన్ లేయర్ అన్నమాట. The session layer establishes and maintains connections between applications on different networks. ఇది ఏవైతే డిఫరెంట్ నెట్వర్క్స్‌లో అప్లికేషన్స్ ఉన్నాయో, వాటి మధ్యన కనెక్షన్స్‌ని మెయింటైన్ చేస్తదండి సెషన్ లేయర్. ఏవైతే అప్లికేషన్స్ డిఫరెంట్ నెట్వర్క్స్‌లో ఉన్నాయో, వేరే వేరే నెట్వర్క్స్‌లో ఉన్నాయో, వాటి మధ్యన ఒక కనెక్షన్‌ని మెయింటైన్ చేసేది సెషన్ లేయర్. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదేం చేస్తదంటే అలాగే ఎగ్జాంపుల్ అని చెప్పకపోవచ్చు. అసలు సెషన్ లేయర్ మనం డేటా ఏదైతే ఉందో డేటాకి టైమ్ ఇన్, టైమ్ ఔట్ అనేది యాడ్ చేస్తదనమాట టైమ్‌ని. టైమ్స్‌ని కూడా యాడ్ చేస్తది ఇందులో సెషన్ లేయర్ అనేది. నెక్స్ట్ లేయర్ 6 ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్లేటింగ్, ఎన్క్రిప్టింగ్ అండ్ కంప్రెసింగ్ డేటా ఫర్ ట్రాన్స్మిషన్. ఎందుకు ఈ ప్రెజెంటేషన్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఇది ఒక డేటాని ట్రాన్స్‌లేట్ చేయడానికి, ఐ మీన్ ట్రాన్స్‌మిట్ చేయడానికి, లేకపోతే ఎన్‌క్రిప్ట్ చేయడానికి అండ్ పాస్‌వర్డ్ పెట్టి సేఫ్‌గా ఉంచడానికి అండ్ అలాగే కంప్రెసింగ్ ఆఫ్ డేటా చేయడానికి, ట్రాన్స్‌మిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేయడానికి రెస్పాన్సిబుల్ అనమాట. ఇవన్నీ చేయాలి. చేస్తది ప్రెజెంటేషన్ లేయరు. ట్రాన్స్‌లేట్ చేయడం, లేకపోతే ఎన్‌క్రిప్ట్ చేయడం, లేకపోతే కంప్రెసింగ్ ఆఫ్ డేటా చేయడం ఇవన్నీ ట్రాన్స్‌మిషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేయడానికి ప్రెజెంటేషన్ లేయర్ అనేది రెస్పాన్సిబుల్ అంట. అండ్ నెక్స్ట్ it ensures that data is presented in a format that application layer can understand. ఇది మేక్స్ షూర్స్ అన్నమాట. అంటే ఎలాగంటే ఇది ఖచ్చితంగా చూసుకుంటది ఒకసారి. మన చేసిన డేటా ఏదైతే మన డేటాని ట్రాన్స్‌లేట్ చేయబోతున్నామో, అదే ట్రాన్స్‌మిట్ చేయబోతున్నామో, పంపించబోతున్నామో అప్లికేషన్ లేయర్‌కి అది ఒక ఫార్మాట్‌లో ఉందా లేదా? ఆ ఫార్మాట్ ఎలా ఉండాలంటే అది అప్లికేషన్ లేయర్ అండర్‌స్టాండ్ చేసుకునేలా ఉందా లేదా? అని ఒకటికి 2 సార్లు ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది చూసుకుంటదనమాట. ఏదో డేటా ఇది ప్రెజెంట్ చేసిందో, ఏ డేటా అయితే అప్లికేషన్ లేయర్‌కి పంపించబోతుందో ఆహ్, ఆ డేటా అప్లికేషన్ లేయర్‌కి అర్థమయ్యేలా ఉందా? లేదా? అని 2 టైమ్స్, 3 టైమ్స్ చూసుకుంటదనమాట ప్రెజెంటేషన్ లేయర్. అప్పుడు అది అర్థమయ్యేలా ఉంది అనిపించినప్పుడు మాత్రమే ఇది అప్లికేషన్ లేయర్‌కి పంపిస్తదనమాట. ఇప్పుడు లాస్ట్ లేయర్ 7 అప్లికేషన్ లేయర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ application layer. Application layer is the top most layer and interacts directly with end users. అప్లికేషన్ లేయర్ అని టాప్ మోస్ట్ లేయర్ అనమాట. ఇదే లాస్ట్ లేయర్. అండ్ అలాగే డైరెక్ట్‌గా ఇంకే లేయర్‌తోని ఇంటరాక్ట్ అవ్వకుండా, అంటే దీనికి ఇంక టాప్‌లో ఇంకే లేయర్స్ ఉండవు. జస్ట్ ఇది ఎండ్ యూజర్‌కి తను అడిగిన డేటాను ప్రొవైడ్ చేయడానికి ఉంటదంతే. డైరెక్ట్‌గా ఎండ్ యూజర్‌కి కమ్యూనికేట్ చేస్తది. దానితోనే ఇంటరాక్ట్ అవుద్దనమాట ఇంక డైరెక్ట్‌గా. ఇప్పుడు మనం ఎండ్ యూజర్స్ అని చెప్పొచ్చు కదా! మనతో కమ్యూనికేట్ చేసేది అప్లికేషన్ లేయర్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ నెట్వర్క్ సర్వీసెస్ డైరెక్ట్‌లీ టు ఎండ్ యూజర్స్. నెట్వర్క్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ యూజర్స్‌కి ప్రొవైడ్ చేస్తాయి. అంటే మనకి. ప్రోటోకాల్స్ ఆర్ లైక్ హెచ్‌టిటిపి, ఎస్ఎంటిపి అండ్ ఎఫ్‌టిపి ఆపరేట్ ఎట్ ద అప్లికేషన్ లేయర్. ఇవి చూసుకోండి ఒకసారి హెచ్‌టిటిపి, ఎస్ఎంటిపి, ఎఫ్‌టిపి. ఇవి ఏవైతే హెచ్‌టిటిపి, ఎస్ఎంటిపి, ఎఫ్‌టిపి ప్రోటోకాల్స్ ఉన్నాయో వీటిని ప్రోటోకాల్స్ అని అంటాం మనం. ఈ ప్రోటోకాల్స్ అనేవి మనకి అప్లికేషన్ లేయర్‌లో ఆపరేట్ చేస్తారనమాట. యస్టర్‌డే మాకు కమ్యూన్ కంప్యూటర్ నెట్వర్క్స్ సబ్జెక్ట్ మీద సెమ్ జరిగింది. దాంట్లో మనకి ఈ క్వెషన్ ఇచ్చారనమాట. వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ ఆపరేటెడ్ ఇన్ ద అప్లికేషన్ లేయర్ అని చెప్పేసి. సో, యూ హావ్ టు అండర్‌స్టాండ్ థిస్. అంటే తెలుసుకోవాలి. దీని గురించి మ్యాటర్ గురించి తెలుసుకోవాలి. మీకు ఒకవేళ తెలీదు అని అంటే గనుక నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెడితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ హెచ్‌టిటిపి, ఎస్ఎంటిపి, ఎఫ్‌టిపి అనేవి అప్లికేషన్ లేయర్‌లో ఆపరేట్ చేస్తారనమాట. సో, హెచ్‌టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్.
ఎస్ఎంటీపీ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఎఫ్‌టీపీ అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇవి ఫుల్ ఫార్మ్స్ వాటికి. అండ్ నెక్స్ట్ అంతే అండి ఈరోజు వీడియో మీకు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఒకవేళ మీకు అర్థం అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు. నేను మీకు చెప్తాను. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.